లైక్ చేయండి, చెప్పు ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. ఇప్పుడు మనం మ్యాంగో ఐస్ క్రీమ్ చేసుకుందాము. వీడియో లాస్ట్ వరకు చూడండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. వీడియో చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. అండ్ ఈ డైలీ వ్లాగ్లో ఏంటంటే కొంచెము మ్యాంగో సాగు చేస్తున్నాను అనమాట. షార్ట్ వీడియో లాగా ఒక 2-3 minutes వీడియో మాత్రమే. సరే, అక్కడ కూర్చోడానికి వస్తాను. సో ఇప్పుడు ఏంటంటే మ్యాంగో సాగుకి మ్యాంగో అండ్ సగ్గుబియ్యం ఆల్రెడీ నానబెట్టి బాయిల్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఇప్పుడు మ్యాంగోని పీల్ చేస్తాను. దీన్ని ఏంటంటే కొంచెం మిల్క్ వేసి పీసెస్గా కట్ చేసి కొంచెం ఇలాచి, కావాలంటే షుగర్ వద్దనుకున్న వాళ్ళు కండెన్స్డ్ మిల్క్ వేసుకోవచ్చు. అండ్ ఫ్రెష్ క్రీమ్ దొరికితే ఫ్రెష్ క్రీమ్ వేసుకోవచ్చు. సో నా దగ్గర కండెన్స్ మిల్క్ లేదు, ఫ్రెష్ క్రీము లేదు. నేను షుగర్, మిల్క్ నార్మల్ మనం ఇంట్లో వాడే మిల్క్ ఒకటి యూజ్ చేసుకొని మ్యాంగో సాగు అయితే చేస్తున్నాను. అట్లాగే ఐస్ క్రీమ్స్ కూడా సేమ్ దాంట్లోనే ఐస్ క్రీమ్స్ కూడా చేస్తాను అనమాట. నేను కూడా ఇది ఫస్ట్ టైమే చేస్తున్నాను. చూద్దాం ఎలా వచ్చిద్దో. చూసిన తర్వాత నేను మీకు చెప్తాను ఎలా చేయాలి. ఫస్ట్ అయితే మ్యాంగో పీసెస్గా కట్ చేసి మిక్సీ పట్టుకుందాము మిల్క్ వేసి. సో నేను ఇప్పుడు దాకా రికార్డ్ ఆన్ చేయకుండానే మాటలు చెప్పేసి వస్తాను అనమాట. సో ఇప్పుడైతే ఏంటంటే నాకు రసం మ్యాంగోస్ అంటే చాలా ఇష్టం అనమాట. అంటే ఒక్కొక్కరికి బంగనపల్లి, ఒక్కొక్కళ్ళు ఇంకా తింటారు కదా రసాలు అని, కొంతమంది ఇంక వేరే. మా ఆయన అయితే హిమాందీలు అని చెప్పి తింటాడు అనమాట. వాళ్ళకి బాగా ఇష్టం. బందర్ సైడ్ వాళ్ళకైతే తెలుస్తుందేమో. విజయవాడలో ఉంటాం కానీ మాకంత హిమాందీలు అనేది పెద్ద ఐడియా లేదు. నాకైతే నేనైతే ఇప్పటివరకు కూడా తినలేదు. మీలో ఎవరైనా హిమాందీలు తింటే చెప్పండి, టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. నెక్స్ట్ ఇయర్ అన్నా ఏమన్నా తినడానికి అవుతుందేమో హిమాందీలు. ఈ సంవత్సరం అయితే ట్రై చేసాం కానీ కుదరలేదు. అంటే బందర్లోనే ఎక్కువ దొరుకుతాయి అంట అవి అయిపోయిన తర్వాతనే బంగినపల్లి ఇవన్నీ కూడా వస్తాయంట వాళ్ళకి. సో మా ఆయన అయితే వాటిని చాలా ఇష్టంగా తింటాడు. సో మేమైతే ఇప్పటివరకు తినలేదు. అండ్ ఈ సీజన్లోనే మనం మ్యాంగోతో కొంచెం వెరైటీస్ అవన్నీ చేసుకుంటాం కాబట్టి మ్యాంగోస్ వచ్చినప్పుడే. సో నేనైతే మ్యాంగో సాగు బాగా ఇన్స్టాగ్రామ్లోను, యూట్యూబ్లోను బాగా చూపిస్తున్నారు అనమాట, చూస్తున్నాను. సో ఎందుకు ట్రై చేయకూడదు నేను అని చెప్పి ఈజీ. అదేగాక మా పెద్దవాడు మ్యాంగో తినడు ఎక్కువ. సో వాడి కోసమని ఇట్లా ఐస్ క్రీమ్ లాగా చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి నాకు అనిపించింది. సో టేస్ట్ అయితే కదా కొంచెం స్వీట్ తక్కువ ఉంది. సో షుగర్ వేసేసుకుంటే సరిపోతుంది, ఒక 2-3 స్పూన్స్ వరకు. అంతే. నేను ఐస్ క్రీమ్ చేస్తున్నా, మ్యాంగో సాగు 2 చేస్తున్నాను అనమాట. సో అందుకోసం కొంచెం ఎక్కువ కావాలి. ఇప్పుడైతే నేను ఇది బ్లెండ్ చేసేసుకొని మీరు మళ్ళీ చూపిస్తాను మీకు. సో ఇప్పుడైతే మిక్సీ అయితే పట్టేస్తాను, చూపిస్తాను. చూసారా చూస్తే మనకి బాగా వస్తుంది. అంటే ఇంకా మెత్తగా చేస్తాను. నేను ఇంకా మ్యాంగో పీసెస్ కూడా పక్కన పెట్టాను. ఇంకా కొంచెం మ్యాంగో సాగులో మ్యాంగో పీసెస్ కూడా తగులుతూ ఉంటే బాగుంటుంది చెప్పి కలుపుతో పాటు. సో నేను అలా పెట్టాను అనమాట. ఇప్పుడైతే సగ్గుబియ్యం చెప్పాను కదా, నేను సగ్గుబియ్యం నానబెట్టేసి బాయిల్ చేసి పెట్టుకున్నాను చెప్పి. ఇప్పుడు నేను బిఫోర్ దట్ దీంట్లో షుగర్ ఒకటి ఎంతవరకు ఉందో చెక్ చేస్తాను అనమాట. సో ఇవ్వండి సగ్గుబియ్యం అన్నమాట. వేడిగా ఉంది కొంచెం, చూస్తాను. చాలా బాగుంది. చల్లగా లేకుండా ఇలా కూడా తినేసేయచ్చు అనమాట, అంత బాగుంది. నాకైతే నచ్చింది. అఫ్కోర్స్ నేను చేసిన దాంట్లో కూడా నచ్చింది. సో ఇప్పుడైతే ఈ సగ్గుబియ్యం ఉన్నాయి కదా, ఇవన్నీ బౌల్లో వేసేసుకుని కలిపేస్తున్నాము. సగ్గుబియ్యం అయితే బౌల్లో వేసేసాను. ఇవ్వండి సగ్గుబియ్యం వేసేసాను. ఓకేనా, దీంట్లోనే మ్యాంగో పల్ప్ కూడా వేసేస్తున్నాము. మనకు కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు, మిల్క్ కండెన్స్డ్ మిల్క్, ఇంకా క్రీమ్ మిల్క్, కొంతమంది కొబ్బరి కూడా యాడ్ చేస్తాను. మనకు నాకైతే తెలియదు, అంటే నేను చూడలేదు. ఏదైనా చేస్తారేమో మరి, అది ఎట్లాగో తెలియదు నాకు. ట్రై చేయాలి, చూద్దాం. ఈ మధ్యలో నాకు కుదిరితే ట్రై చేస్తాను, లేదంటే లేదు. సో ప్రస్తుతానికి అయితే మనం చాలా ఎమ్మె ఉంది. బాగా ఎమ్మి కమ్మ ఏమి మా చిన్న మ్యాంగో ఫ్రెండ్, మా పెద్దోడు ఫ్రెండ్ మ్యాంగో. ఇప్పుడే కాదన్నా, ఇది మనం ఇది కలుపుతుంటే ఇవ్వదు అనమాట. సో ఇలా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. హాయ్ కంటే తెలియదు, హాయ్ చెప్తే హాయ్ చెప్తున్నారు ఫ్రెండ్స్, మీరు కూడా వాడికి హాయ్ చెప్పండి. సో ఇప్పుడు ఏంటంటే దీన్ని మేము ఇవి ఐస్ క్యూబ్స్ తీసుకొచ్చాను అనమాట. సో చిన్నవి ఇవి. సో నేను మా పిల్లలకి ఎంత చెప్పకూడదు అని చెప్పేసి చిన్నగా తీసుకున్నాను. సో దీంట్లో ఫస్ట్ అయితే వేసేస్తున్నాను. ఎంతెంత కావాలో దీంట్లో అంతంత వేసేసుకుంటే. అమ్మ ఇప్పుడు కాదు, ఇది కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టామనుకో అప్పుడు బాగా అవుతుంది, చల్లగా అవుతుంది కదా, అప్పుడు తిన్నాం. ఓకేనా. మా వాళ్ళకి నేను ఐస్ క్యూబ్ నిన్న డిమార్ట్ షాపింగ్కి వెళ్ళాము గ్రోసరీస్ కోసం. సరే సమ్మర్ అయిపోతుంది, అసలు కూరట్లో హాలిడేస్ పుట్టింకి వెళ్ళాము. ఇంకా ఏమి మ్యాంగోస్ తిన్నారు కానీ ఏం వెరైటీస్ అట్లా చేయలేదు అనమాట. సో అందుకని చెప్పేసి నేను ఒకసారి చేద్దాం, ఇంకో 10 days మళ్ళీ వర్షాలు పడ్డాయి అంటే ఇంకేం తినలేము ఐస్ క్రీమ్స్ అట్లా అని చెప్పేసి నేను అనుకున్నా. అందుకని సరే రేటు కొంచెం ఉంటాయి కదా నెక్స్ట్ ఇయర్ అయినా కదా అని చెప్పి ఏనా
ఉండు ఉండు మరి నీకు ఐస్ క్రీమ్ దీంట్లో వేసేసాక మళ్ళీ మనము ఐస్ క్రీమ్ పెట్టుకొని అప్పుడు ఓకేనా. సో దీంట్లో అయితే వేసేసాము. పెడతా ఉండు, నేను ట్యాప్ కూడా పెట్టేసేస్తా. మామూలు కింద కొనసారి ఫ్రిడ్జ్లో పెట్టేసి వస్తారు అనమాట. ఆ ఫ్రిడ్జ్కి వీడికి అంత అనుభవం ఉంది. సో ఇవన్నమాట ఇలా యూస్ చేసుకుంటే మల్టిపుల్ టైమ్స్ అనమాట మనం ఇట్లా పట్టుకోవడానికి వస్తుంది. సో ఇలా పెట్టేసి ట్యాప్ కదా అంత కొంచెం మరీ ఫుల్గా కాకుండా కొంచెం వాటి పైన గ్యాప్ ఉండేలాగానే వేసేసాను. సో ఇదైతే ఐస్ క్రీమ్స్. సో ఈ ఐస్ క్రీమ్స్ ఎలా వచ్చాయి ఏంటంటే మీకు ఇది అరౌండ్ ఒక 6 to 8 hours అన్న 8 to 10 అయితే బాగుంటుంది. సో నేనైతే ఇప్పుడు 12 గంటల సాయంత్రం ఇవ్వాలని అనుకుంటున్నాను. సో చూద్దాం ఇప్పటి వరకు గట్టిగా అయితే ఓకే, లేదంటే రేపు ఇస్తాను అనమాట. అయిపోయింది. సో ఇదైతే రెడీ అయిపోయింది. ఏంటి సో ఇవి ముక్కలు, ఇది సాగు. సో దీంట్లో ఏంటంటే కొంచెం ఇంకా మన దగ్గర ఇంకేమైనా ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ కూడా వేసేసుకున్నాం అనుకోండి బాగుంటాయి. లైక్ చెర్రీస్ అట్లా అనమాట. అలా వేసేసుకొని మనం ఒక పైన అది కొంచెం కూల్ అయిన తర్వాత ఒక స్కూప్ ఇది, ఒక స్కూప్ ఐస్ క్రీమ్తో కనుక సర్వ్ చేసుకుంటే అసలు భలే ఉంటుంది. సో యాక్చువల్గా ఐస్ క్రీమ్స్ పెట్టాను కదా, సో దీనికి కొంచెం తక్కువైంది. నేను ఒక మ్యాంగోతోనే చేశాను. సో మీరు కావాలంటే మనకి ఇంట్లో ఉన్న వాళ్ళని బట్టి ఎన్ని మ్యాంగోస్ కావాలి ఏంటి దాన్ని బట్టి చూసుకొని చేసుకోవచ్చు అనమాట. మేమైతే పిల్లలే కాబట్టి ఎక్కువ తినేది, నేను అంతా తినను. సో పిల్లల కోసం చేస్తాను, ఊరికే టేస్ట్ అయితే చేస్తాను అంతే. ప్రతిదీ కూడా దట్స్ ఇట్. అంటే కొంచెం ఎమ్మీగా ఇష్టంగా తినాలి అని అయితే ఉండదు నాకు ప్రతిదీ. సో ఇదనమాట. నేనైతే ఇప్పుడు ఫ్రూట్స్తో ఇలా చేస్తాను. అదే దాంట్లో లేవు నాన్న మ్యాంగో. సో మా వాడు ఇప్పుడు ఇది చేస్తుంటే, మా వాడికి మ్యాంగో పిచ్చని చెప్పాను కదా, సో చేస్తుంటే ఇప్పుడు ఇది వాడికి ఇచ్చేస్తానేమోనని చెప్పి పాపం వాడు వెయిట్ చేస్తున్నాడు అనమాట. సో ఇదైతే మనకి కొంచెం చల్లగా అయితే సాయంత్రం తినొచ్చు. సో ఈవినింగ్ అయితే చూపిస్తాను. సో మీకు ఇదైతే చూసారు కదా, ఇంకా సాగు. సో ఇదైతే ఇప్పుడు క్యాప్ పెట్టేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. చాలా టైట్గా ఉంది. నిన్న సాగు మ్యాంగో చేశాను కదా, వాటితో ఐస్ క్రీమ్స్ కూడా చేశాను కదా, చూడండి అంత బాగా వచ్చిందో. బాగుందా నాన్న? చాలా బాగుందంట.